ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. మన పట్టణముల యందు ఎవరెవరు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకునిరో, అన్ని జనులను పెళ్లి చేసుకున్నారో వారందరూ నిర్ణయ కాలమందు రావలెను. వారు నిర్ణయ కాలమందు అందరూ నా ముందుకు రావాలా. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన దేవుని కఠినమైన కోపం వచ్చేసిందంట వాళ్ళ మీదకి. ఎందుకు? వీళ్ళు దేవుని బిడ్డలై ఉండి అన్ని జనుల పిల్లలు పోయి పెళ్లి చేసుకుంటున్నారంట. అర్థం కదా? దేవుని ఏ కోపం అంటది? దేవుని కఠినమైన కోపం వచ్చిందంట వాళ్ళ మీద. అన్ని జనులతో మనకేం సాంగత్యం? అన్ని జనులతో మనకే సహవాసం? అన్ని జనులతో మనకేం పని? కఠినమైన కోపం మీ మీదకి వచ్చిందంటే, ఒక్క నిమిషం నిన్ను విసర్జించాడంటే, చాలామంది జీవితాలలో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడున్నారని వెతకట్లా. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. వీళ్ళు పోయి అన్ని జనుల అమ్మాయిని తీసుకొచ్చి చేస్తే, మన అబ్బాయి ఆ అమ్మాయిని మార్చేసుకుంటాడులే, మన అమ్మాయి వాడిని మార్చేసుకుంటాడులే. ఏడ మార్చేసుకునేదే? ఒకడు వాళ్ళ గేదెకి విరోచనలు అవుతుంటే, కడుపులో ఉబ్బరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోయాడంట, పశువుల డాక్టర్ దగ్గరికి, మందు రాయమని. ఆ డాక్టర్ కొన్ని గుళికలు ఇచ్చి దాని నోట్లో వెయ్యి అన్నాడంట. ఎట్లా వేయాలయ్యా అన్నాడంట. నీ ఇంట్లో ఓదన గొట్టం ఉంటుంది, పొయ్యి ఊదుకునే గొట్టం, దాన్ని తీసుకొని దాని నోట్లో పెట్టి దాంట్లో వేసి ఒక్కసారి అను, దాని నోట్లోకి వెళ్ళిపోద్ది అన్నాడంట డాక్టర్. వాడు అలాగేం చెప్పేసి దాన్ని ఓదన గొట్టం నోట్లో పెట్టి ఇంతంతలో గుళికలు దాంట్లో వేసి 4 ఒక్కసారి పెట్టి అనబోతే అది ఆనిందంట. వీడు అనకముందే అది ఆనింది, వీడిలో కడుపులోకి వెళ్ళిపోయింది. దాని కడుపులో వేయిపోయి అది వీడి కడుపులో వేసేసింది. ఇప్పుడు అన్ని జనుల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఈ మధ్య ఒకడు, వాడి పేరు యేసుపాదం, బొట్టు పెట్టుకుని వచ్చాడు నా కాడికి. బొట్టు పెట్టుకుని వచ్చినాడు. బొట్టు పెట్టుకుని నా కాడికి రాలా. ఆ షాప్ కార్డు నిలబకుండా నేను వస్తా ఉన్నా, వాడే ఉండేటట్టు కారు ఆపా. ఏది ఏమో చర్చికి రావట్లేదు, కారు ఆపి, ఒరే యేసుపాదం అన్న. ఇటు తిరగంగానే పిడకంత ఉంది. పిడకుందే పిడకంత పెట్టుకున్నాడు. కొంతమంది రూపాయి బిల్ల అంతా, కొంతమంది పావలా బిల్ల అంతా. ఇంక చెప్పకూడదులే, చాలా బిల్లలు ఉన్నాయి. ఏ బిల్ల అని చెప్పేది, అన్ని బిల్లంత పెట్టేసుకొని వాడు ఆ మనిషిని మార్చడానికి పోయి యేసుపాదం ఈడు మారిపోయినాడు. గులిగులు ఆ పిల్ల చేసుకున్న పిల్ల ఉందే అన్ని రాలు వీడికి అనింది, ఈ నోట్లోకి పడ్డాయండి. ఆ పశువు ఊదినట్టు అనింది, వీడి నోట్లో పడిపోయాయండి. మార్చేస్తాడులే, నా కొడుకు మార్చేస్తాడు, నా కూతురు మార్చేస్తాడు. ఎందుకు ఆ బాధ? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు లేరా? ఎవరో దొరకరు కొంతమందికి. ప్రభువుని నమ్ముకుంటారు, మనుషులే వాళ్ళు. మా కులంలోనే చూడండి పాస్టర్ గారు, మా అమ్మాయికి మా కులంలోనే వాడిని చూడండి, కోతిలాగున్న పర్వాలే మా కులంలో ఉండే చూడండి, కోతిలాగున్న పర్వాలే మా కులంలో ఉండే చూడండి. మంచిగా ఉండి వ్యాపారం చేసి బిజినెస్ చేసుకుంటే మంచి కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో వాడి కులం ఎవరికి కావాలండి? కులం రాజబాబు అని ఎప్పుడో రాశాడు, కులం కులం అన్నావా కూడి లేక చచ్చావా అని.
అన్ని జనుల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే అన్ని జనుల ఆచారాల్లోకి క్రైస్తవులు ఈరోజు వాళ్ళలోకి వెళ్ళిపోయి, క్రైస్తవులు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా వాళ్ళ ఆచారాలు ఆచరిస్తూ పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి దేవుడిగా ఆచారాలు కూడా అయ్యే అయిపోయినాయి. వాళ్ళ ఆచారాలు పాటిస్తూ క్రైస్తవులుగా పుట్టి కూడా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలై ఉండి కూడా అన్య జనుల ఆచారాల్లోనికి వెళ్ళిపోయి దేవునికి కోపాన్ని రేపుతున్నారు. ఈ మధ్య వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారంట, ప్రభువుని నమ్ముకున్న బిడ్డ, తిరునాళ్ళు జరుగుతుంది మా ఊళ్ళో రా అన్నారంట. నేను రాను అనిందంట. నేను వదినమ్మా అన్నయ్యని కూడా అడిగాను, నువ్వు రావాల్సిందే అనిందంట అవతల ఆమె. ఈ వదినమ్మని అన్నయ్యని కూడా అడిగిందంట, నేను తీసుకొచ్చి వదులుతాలే అన్నదంట. వాళ్ళతో కూడా తిరణాలకి వెళ్ళింది. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసి ఒక టక్కనెత్తి ముఖానికి పెట్టినప్పుడు అమ్మో అనిపించిందంట. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెంటలు వచ్చి ఇల్లు వదిలిపెట్టి బస్టాండ్లో బట్టలు చింపుకొని తిరుగుతుంది. ఏమైందో తెలియదు. ఇంటి పట్టణం లేదు, ఇప్పటికి ఇంటి పట్టణం లేదు. మనం వెళ్ళకూడని స్థలాలకు మనం వెళ్ళడం ఏంటి? వాళ్ళతో మనకేం పని? వెలుగుకి చీకటికి పొత్తెక్కడ? పరిశుద్ధతకి అపవిత్రతకి పొత్తెక్కడ? దేవుని నమ్ముకున్న బిడ్డలకి వాళ్ళతో ఏం పొత్తు? దేవునికి కోపం రేపకండి. వాళ్ళు ఎందుకు కోపం రేపారంటే, దేవునికి ఎటువంటి కోపం వచ్చిందంట? కఠినమైన కోపము దేవునికి వచ్చిందంటండి. మనకెందుకండి అవి? మనకెందుకు? వాళ్ళ ఆచారాలతో మనకేం పని? దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉన్న నీవు ప్రార్థన చేసుకో. దేవుడు నీ బిడ్డకి నీకు తగ్గట్టుగా, నీ కుటుంబానికి తగినట్టుగా, నీ కుటుంబానికి తగినట్టుగా దేవుడు ఇస్తాడు. అప్పులు చేసి ఏదో ఒక రోజు ఊరేసుకొని తెచ్చేదానికంటే ఉన్న దాంతో సర్దుకొని బతుకు. దేవుడిచ్చిన దాంతో సర్దుకొని బతుకు, హాయిగా ఉండు. వాళ్ళతో మనకేం పొత్తు? అంటే దేవుడు కోపం వచ్చింది. అమ్మో, మామూలు కోపం కాదు. చెప్పండి, ఇంకోసం ఏం కోపం ఉంటుంది? కఠినమైన కోపం వచ్చిందంటే, రే నా బిడ్డలో ఉండి ఎంతమంది ఉండంగా అప్పుడు దేవుని బిడ్డలందరూ పోయి అన్ని జనుల అమ్మాయిలు తీసుకొచ్చి చేసుకుంటే, దేవుని నమ్ముకున్న ఆడపిల్లంతా ఏం చేయాలి? అన్నిల్లోకి వెళ్ళాలా? క్రైస్తవులు విస్తరించట్లేదు చేసే పనులు ఎట్లాంటి పనులు చేస్తుంటే, ఆ పశువులేమో వీళ్ళు దానికి మాత్రం అయిపోతుంటే అది వీళ్ళకి మాత్రం వేస్తుంది. అది అందుకని ఎందుకు విస్తరిస్తుంది అంటుంది. ఒకసారి ఈ నోట్లో పడుతుంది. సొలొమోను ఎంత గొప్ప సొలొమోను ఏమయ్యాడు? భార్యల వలన, భార్య కాదు, భార్యల వలన దేవునికి దూరం అయిపోయాడు. ఏ రాజు కూతురు కనబడితే ఆ కూతురుని చేసుకుని అన్ని జనులు కూడా తీసుకొచ్చి చేసుకున్నాడు. అయ్యగారు పరిస్థితి అట్ట అయ్యింది. అర్థమవుతుందా? దేవుని కోపం వచ్చిందనుకో ఎట్లా ఉంటుంది? అతనికంటే జ్ఞానం కలిగిన వాడు లేడు. ఏంది జ్ఞానం? దేనికి ఆ జ్ఞానం? ఎందుకంటే అతనికంటే జ్ఞానం కలిగిన పుట్టబోడు అన్నాడు. అతను చేసిన పని ఏంటి? అన్ని జనుల అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు.
అన్ని జనులను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండాలా, మీ కుటుంబంలో అడుగుపెట్టే బిడ్డ అయి ఉండాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కోపం రేపకండి. ఒక్క నిమిషం కోపం వచ్చిందనుకో అయిపోతారు మీరు. దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండాలా.